నమస్తే అండి అందరికీ. ఓం నమో నారాయణాయ. నేను ఈరోజు శ్రీనివాసుడికి ఇష్టమైనటువంటి పిండి దీపాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కొంచెం బెల్లం వేసుకొని వరిపిండి తీసుకొని, అది కూడా నేను ఆ పెద్ద గ్లాసుతో తీసుకున్నాను వరిపిండి. ఒక టీ గ్లాసు ఆవు పాలు తీసుకున్నాను. మీకు దొరికితే ఆవు పాలు వినియోగించుకోండి, లేదంటే ప్యాకెట్ ఆవు పాలు ఉంటాయి కదా, అవైనా వేసుకొని కొంచెం ఆవు నెయ్యిని కూడా వేసుకొని కలుపుకుంటూ ఉండండి. మీకు కుదిరితే అన్ని ఆవు పాలతోనే కలుపుకోవచ్చు, లేదంటే కొద్దిగా ఆవు పాలు పోసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకొని చేసుకోండి. చూసుకుని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండికి సరిపడా పోసుకొని కలుపుకోండి. నాకైతే టీ గ్లాస్ ఆవు పాలు సరిపోయాయండి. ఆయనకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఈ పిండి దీపాలను శ్రావణ శనివారాలు మనం భక్తి శ్రద్ధలతో కనుక చేసి పెట్టినట్టయితే ఆ అమ్మవారు కూడా ఎంతో సంతోషిస్తారండి. ఎందుకంటే ఆయన హృదయంలోనే ఆవిడ కొలువై ఉంది కాబట్టి, ఆయనకి ఇష్టమైన పనులు మనం చేస్తూ ఉంటే ఆవిడ కూడా మనల్ని ఇష్టపడతారండి ఖచ్చితంగా కూడా. ఈ శ్రావణ శనివారంలో మనకు కుదిరితే ఉదయమైనా సరే, లేదంటే సాయంత్రమైనా సరే చేసుకుని ఇలా ఉండల కింద చేసుకుని వాటిని మనకు నచ్చిన ఆకారంలో చేసుకుని, నేనైతే ప్రమిద ఆకారంలో చేసుకున్నానండి. చేసుకుని ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఆవ నూనెతో కానీ, లేదు అంటే మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనెతో కానీ చేసుకోండి. చేసుకుని అదే స్వామివారికి ఇష్టమైనటువంటి నామాలను అలంకరించి, నేనైతే నువ్వుల నూనె వేసి వెలిగిస్తున్నానండి. విరిగిపోతుందేమో అన్న సందేహం ఏం లేదండి. భక్తి ప్రథమంగా పెట్టుకుని మనం చేసినట్టయితే ఏదైనా కూడా మనం సాధించగలుగుతామండి. చూడండి ఎంత చక్కగా వెలుగుతుందో. నేను మొత్తం వెలిగిన తర్వాత కూడా, మొత్తం అయిపోయిన తర్వాత కూడా నేను ఫోటో తీసానండి, అది కూడా యాడ్ చేస్తాను. మొత్తం చక్కగా చాలాసేపు అలా వెలిగేయండి స్వామివారి అనుగ్రహం వల్ల. నాకైతే చక్కగా వచ్చేయండి. మీరు కూడా భయపడకుండా వెలిగించండి. ఇదిగోండి నేను తులసమ్మ తల్లి దగ్గర చిన్న దీపాన్ని వెలిగించుకున్నాను. ఇది మొత్తం వెలిగిపోయిన తర్వాత దీపం అండి. చూడండి ఎంత చక్కగా వెలిగిందో. ఆ స్వామివారి దీవెనలు ఎల్లవెల్లలా మీపై, మీ కుటుంబంపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వీడియోని లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఆ దేవదేవుని ఆశీర్వాదం మీపై